గుడ్ మార్నింగ్. పోర్స్ ఫ్యాక్టరీకి తాళాలు మే నుండి సత్తా చూపిస్తామంటున్న లోకేష్. జగన్ పథకాలన్నీ తమవే అంటున్న బీజేపీ. బాంబుల్లా పేరుతున్న ఎలక్ట్రిక్ బైక్స్. ఇటువంటి ముఖ్యమైన వార్తల్ని ఏపీ టాప్ లైన్ లో చూద్దాం. విద్యుత్ ఛార్జీలు, కరెంటు కోతలపై టీడీపీ నిరసనలు కొనసాగుతాయన్నారు నారా లోకేష్. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు సీఎం జగన్ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మే 10 నుండి ప్రజా పోరాటాలతో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో ఎవరూ కనిపించలేదా అని ప్రశ్నించారు నారా లోకేష్. ఒక్క అమ్మ ఒడి తప్ప ఏపీలోని పథకాలన్నీ కేంద్రానివే అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ సర్కారు తన పేర్లు పెట్టుకుంటోందని విమర్శించారు. జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ గృహాలు పూర్తిగా కేంద్రం సొమ్ముతోనే నిర్మితమవుతున్నాయన్నారు. విభజన చట్టం హామీలు అమలు కాకపోవడానికి రాష్ట్ర తీరే కారణమన్నారు సత్యకుమార్. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. పెంచిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ నిరసన తెలుపుతుంటే ఘర్షణ జరిగింది. తెలుగుదేశం కార్యకర్తల్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ లీడర్ కోడెల శివరాంను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవకు దారితీసింది. టైంకు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది. మాజీ మంత్రిగా మారాక అనిల్ కుమార్ యాదవ్ వేస్తున్న అడుగులు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సెటైర్లు వేసిన అనిల్ ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలవడం సంచలనమవుతోంది. కోటంరెడ్డితో గతంలో గ్యాప్ మెయింటైన్ చేసిన అనిల్ సడన్ గా ఇంటికి వెళ్లి భేటీ కావడం కలకలం రేపింది. ఇక మంత్రిగా ప్రమాణం చేశాక కాకాణి రేపు ఫస్ట్ టైం జిల్లాకు వస్తుంటే ఎల్లుండే అనుచరులతో అనిల్ మీటింగ్ కు ప్లాన్ వేయడం నెల్లూరులో హాట్ టాపిక్ అయింది. అంబేద్కర్ జయంతి రోజున ఒక యువకుడి ఓవర్ యాక్షన్ ఉద్రిక్తకు దారితీసింది. అంబేద్కర్ ను దూషిస్తూ మెసేజ్ పెట్టిన ఆ యువకుడిని చితక్కొట్టి అతడితోనే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించారు. కాకినాడ జిల్లా కొత్తమూలపేటలో జరిగింది ఈ ఘటన. నాగులాపల్లి గ్రామస్తుడు అంబేద్కర్ ను దూషిస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఆ యువకుడికి బుద్ధి చెప్పిన దళిత సంఘాలు అతడితో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. నెల్లూరులో లారీ తగలబడిపోయింది. చిల్లకూరు దగ్గర జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. సడన్ గా ఇంజిన్లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. నిమిషాల వ్యవధిలో ఇదంతా జరిగింది. మంటల్ని ముందే గుర్తించడంతో లారీలో ఉన్న వాళ్లు సేఫ్ గా బయటపడ్డారు. ఎలక్ట్రిక్ బైక్స్ బాంబుల్లా పేలిపోతున్నాయి. రన్నింగ్ లో ఉండగానే మంటలు చెలరేగి తగలబడిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎలక్ట్రిక్ బైక్ నడి రోడ్డుపై కాలిపోయింది. రాజానగరం మెడికల్ కాలేజ్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. వాహనదారుడు అప్రమత్తంగా ఉండడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు దూకుడు పెంచింది కాంగ్రెస్. బండి యాత్రలో కిషన్ రెడ్డి. మళ్లీ మొదటికొచ్చిన కలెక్టర్ టెన్నిస్ వివాదం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు బాబు. ఇటువంటి హైదరాబాద్ టాప్ 9 వార్తల్ని చూద్దాం. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఆందోళన చేసినా కేంద్రంలో చలనమే లేదన్నారాయన. 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగే అవకాశం ఉందన్నారు పువ్వాడ అజయ్. అవసరమైతే మరిన్ని కేంద్రాలు కూడా ఏర్పాటవుతాయన్నారు. తెలంగాణలో దూకుడు పెంచింది కాంగ్రెస్. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కసితో పావులు కదుపుతోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మే 4-5 తేదీల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు రాహుల్. ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడి దిశానిర్దేశం చేస్తారు. రాహుల్ టూర్ ఖరారు కావడంతో ఇప్పటి నుండే ఫోకస్ పెట్టారు టీ కాంగ్రెస్ లీడర్లు. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. జోగులాంబ ఆలయంలో పూజలు నిర్వహించి 2వ విడత పాదయాత్ర మొదలుపెట్టిన బండి సంజయ్ సెకండ్ డే ఇమాంపూర్ నుండి ప్రారంభించనున్నారు. లింగవాయి వరకు సాగే యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారంలో రాబోయేది బీజేపీ అన్నారు బండి సంజయ్. తాము అధికారంలోకి వచ్చాక దసరా ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని 7 ఏళ్లలో చేసి చూపించామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు కింద 119 మందికి చెక్లిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ వైపు దేశమంతా చూస్తోందన్నారు మంత్రి కేటీఆర్. అయితే కేంద్రం మాత్రం సెంట్రల్ ఏజెన్సీలను అరాచక పాలన చేస్తోందంటూ మండిపడ్డారాయన. నిర్మల్లో ప్రోటోకాల్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. జిల్లా కలెక్టర్ టెన్నిస్ కోర్టులో 4 వీఆర్ఏలు కనిపించారు. టెన్నిస్ కోర్టుకు వెళ్లకపోతే సస్పెండ్ చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారంటున్నారు వీఆర్ఏలు. ప్రోటోకాల్లో భాగంగానే తాము ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు.
తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు పరిణామాలపై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో కీ రోల్ పోషించే విధంగా పార్టీని బలోపేతం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు రానున్న చంద్రబాబు నేతలు కార్యకర్తలతో ముఖాముఖి కానున్నారు. కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్యాన్లు చుక్కలు చూపిస్తున్నాయి. కరెంట్ ఉంటే ఫ్యాన్ నడవదు, లైట్ ఉంటే కరెంట్ ఉండదు. దాంతో రోగులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. చేసేదేమీ లేక ఇంటి నుండి ఫ్యాన్లు తెచ్చుకుని ఉపశమనం పొందుతున్నారు పేషెంట్లు. ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు తెరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తోంది. ఇతర రాష్ట్రాల బియ్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు చేపట్టింది. ఖమ్మం, నల్గొండ జిల్లాలో అప్పుడే తనిఖీలు మొదలుపెట్టారు పోలీసులు. ఏపీ నుండి ధాన్యం రాకుండా ప్రతి వాహనాన్ని పరిశీలించే వదులుతున్నారు ఖాకీలు. ప్రాణహిత పుష్కరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ప్రాణహిత పుష్కరాల్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. పుష్కరాల కోసం 200 ప్రత్యేక బస్సుని నడుపుతోంది ఆర్టీసీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 30 మంది భక్తులుంటే ఇంటికే బస్సును పంపుతామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రాములోరి కళ్యాణానికి సీఎం జగన్, పరిటాల శ్రీరామ్ హాట్ కామెంట్స్. తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ, నంద్యాల జిల్లాలో మరణ మృదంగం. ఇటువంటి రాయలసీమ టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఒంటిమిట్టలో ఈ రోజు జరిగే కోదండరాముని కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల్ని దర్శించుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక రేపు కడప, కర్నూలు జిల్లాల్లో 2 వివాహ వేడుకలకు అటెండ్ అవుతారు సీఎం జగన్. టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ మరోసారి సంచలన కమెంట్స్ చేశారు. ఏపీలో పరిశ్రమ పెట్టాలంటే వైసీపీ నేతలకు కప్పం చెల్లించాల్సిందే అంటూ ఆరోపించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలతో అనంతపురం జిల్లాలో ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోతున్నాయన్నారు పరిటాల శ్రీరామ్. జాకీ, వీర బస్ కంపెనీలు అలాగే వెళ్లిపోయాయన్నారు. గతిలేని పరిస్థితుల్లో కియా ఒకటే కొనసాగుతోందన్నారు శ్రీరామ్. కర్నూలు జిల్లాలో చిరుతపులి భయభ్రాంతులకు లోను చేసింది. కోస్గి, తిమ్మప్ప కొండపై తిరుగుతూ స్థానికులను బెంబేలెత్తించింది. కొండపై చిరుతను చూసిన స్థానికులు హడలిపోయారు. భయంతో ఆ ప్రాంతం నుండి పరుగులు తీశారు. కొంతకాలంలో చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అంటున్నారు గ్రామస్తులు. పులిని బంధించి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాయలసీమలో నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు టీడీపీ, వామపక్ష నేతలు. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ నందికట్కూరు బస్టాండ్లో ధర్నా, ఆదోని బస్టాండ్లో మానవహారం నిర్వహించారు తెలుగు తమ్ముళ్లు. ఇక గూడూరులో వామపక్షాలు కదం తొక్కాయి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ ధరల్ని తగ్గించాలంటూ ఆందోళన చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనం కోసం పోటెత్తారు భక్తులు. కొండపై కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. గంటకు 5,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. సిఫార్సు లేఖలు రద్దు చేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కంపార్ట్మెంట్లలో ఆహారం, తాగునీరు సరఫరా చేస్తోంది టీటీడీ. నంద్యాల జిల్లాలో అతిసార మరణ మృదంగం మోగిస్తోంది. ఆళ్లగడ్డ మండలం జంబలదిన్నె గ్రామంలో 3 మరణించగా 35 మంది ఆసుపత్రి పాలయ్యారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కలుషిత నీరే అతిసారానికి కారణంగా చెబుతున్నారు డాక్టర్లు. తిరుపతి జిల్లా రేణిగుంటలో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సిఆర్ఎస్ గ్యారేజ్ లో మంటలు చెలరేగి పరికరాలు అగ్నికి ఆహుతైపోయాయి. వర్క్ షాప్ లో ఉంచి రబ్బర్ స్క్రాప్ మొత్తం తగలబడిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. కర్నూలులో బీరప్పస్వామి ఆలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కురవ, యాదవ కులస్తుల ఆరాధ్య దైవం బీరప్పస్వామికి నూతన ఆలయాన్ని నిర్మించారు కల్లూరు గ్రామస్తులు. దేవాలయం ఓపెనింగ్ సందర్భంగా పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. అయితే పందేలు నిర్వహిస్తుండగా 2 పొట్టేళ్లు పారిపోవడంతో వాటిని పట్టుకునేందుకు పరుగులు తీశారు నిర్వాహకులు. సిపిఐ నారాయణ సతీమణి వసుమతి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. చిత్తూరు జిల్లా నగరి మండలం జనంబాకంలో వసుమతి అంత్యక్రియలు నిర్వహిస్తారు. హార్ట్ ఇష్యూతో బాధపడుతున్నారు వసుమతి. గుండెపోటుతో మరణించారు. ఆమె మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన వసుమతి బ్యాంకులో ఉద్యోగం చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారామె. పుడింగ్ పబ్ కేసులో సంచలనాలు. ఇఫ్తార్ విందుపై వివాదం. మహమూద్ అలీ వర్సెస్ షబీర్ అలీ.
స్టూడెంట్ మిస్సింగ్ పై అనుమానాలు. ఇటువంటి ముఖ్యమైన వార్తని హైదరాబాద్ టాప్ 9 లో చూద్దాం. పుడింగ్ పబ్ కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. పోలీసులు ఇంట్రాగేషన్ లో మత్తెక్కించే నిజాల్ని కక్కుతున్నారు. ఒక్కో నిందితుడు ఒక్కో సీక్రెట్ రివీల్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు అనిల్ అభిషేక్ తో డ్రగ్స్ పెడ్డర్లకున్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. వీళ్ళిద్దరి మధ్య కొకైన్ కోసం ఫోన్ సంభాషణ జరిగినట్టు గుర్తించారు ఖాకీలు. తెలంగాణ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతానికి అడుగులు పడ్డాయి. మంత్రి కేటీఆర్ తో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ ట్రేడ్ చర్చలు జరిపారు. తెలంగాణతో కలిసి వివిధ రంగాల్లో వాణిజ్యం చేయడానికి ఆస్ట్రేలియా సిద్ధమన్నారు లిసా. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఎనర్జీ రంగాలలో అనేక అవకాశాలున్నాయన్నారు మంత్రి కేటీఆర్. టీ కాంగ్రెస్ ముస్లిం నేతలపై మండిపడ్డారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. ఇఫ్తార్ విందుపై ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే ముస్లింలకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ప్రజలకు మీరేం చేశారో చెప్పుకోండి, అంతేగాని సీఎం కేసీఆర్ పై నోటుకొచ్చినట్టుగా మాట్లాడొద్దంటూ హెచ్చరించారు మహమూద్ అలీ. హోంమంత్రి మహమూద్ అలీ కమెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షబ్బీర్ అలీ. ఎటువంటి పవర్ స్టడీ హోంమంత్రిని హోంగార్డు కూడా లెక్క చేయడు అంటూ సెటైర్లు వేశారు. అదే నేనైతే మంత్రి పదవికి రాజీనామా చేసేవాడిని అన్నారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదు, అందుకే ప్రభుత్వం ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చామన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ లో మసీదును కూల్చేస్తే నోరు మెదపని మహమూద్ అలీకి కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు లేదంటున్నారు షబ్బీర్ అలీ. హైదరాబాద్ పాత బస్తీలో మంటలు కలకలం రేపాయి. బహదూర్పుర మిరాళం ఈద్గా దగ్గర ప్రైవేటు బస్సు తగలబడింది. గ్యారేజ్ లో పార్క్ చేసిన బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వేగంగా స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ లో దొంగలు బరితెగించారు. జ్యువెలరీ షాప్ లోకి దోపిడీకి విశ్వ ప్రయత్నం చేశారు. అయితే షాప్ యజమాని తిరగబడడంతో చోరీ యత్నం బెడిసికొట్టింది. మమతా జ్యువెలరీ షాప్ లోకి వచ్చిన ఇద్దరు దుండగులు యజమాని కళ్లలో కారం చల్లి కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత చోరీకి ప్రయత్నించారు. అయితే అంతలో తేరుకున్న షాప్ ఓనర్ దినేష్ వాళ్ళను అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈలోపు స్థానికులు చుట్టుముట్టడంతో అక్కడ నుండి పరారయ్యారు దొంగలు. హైదరాబాద్ లో ఇంటర్ స్టూడెంట్ మిస్సింగ్ కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ సూసైడ్ లేఖ రాసి వెళ్లిపోయాడు నిఖిల్. కేబుల్ బ్రిడ్జ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా, తన చావుకు ఎవరూ కారణం కాదు అంటూ అందులో రాశాడు. స్నేహితుడు శ్రీ సాయిరాం బ్యాగ్ లో నిఖిల్ సూసైడ్ నోట్ దొరకడంతో అతని కోసం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర గాలించారు. 2 బృందాలతో వెతికినా నిఖిల్ ఆచూకీ దొరకలేదన్నారు పోలీసులు. రాజేంద్రనగర్ లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వైఎస్ఆర్టీపీ నేత డేవిడ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. దళిత బంధు అమలవుతున్న తీరుపై ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రశ్నించారు డేవిడ్. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎవరికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దాంతో రంజిత్ అండ్ డేవిడ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. హైదరాబాద్ పాత బస్తీలో ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా ఇఫ్తార్ విందులే. సంతోష్ నగర్ మోయినబాగ్ లో ఇఫ్తార్ విందు టేస్టీగా జరిగింది. ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ముఖ్య అతిథిగా ఇఫ్తార్ విందు సాగింది. ఎంఐఎం నేతలు, సీనియర్ కార్యకర్త సయ్యద్ మహమూద్ అలీ ఈ విందు ఏర్పాటు చేశారు. జగన్ బలహీనుడు అంటున్న గంట. అమర్నాథ్ కు అద్భుత స్వాగతం. తాజా మంత్రితో మాజీ మంత్రి భేటీ. మన్యంలో వింత వ్యాధి. ఇటువంటి ఉత్తరాంధ్ర టాప్ 9 వార్తల్ని చూద్దాం. సీఎం జగన్ ఎంతో బలవంతుడు అనుకుంటారు, కానీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో ఎంత బలహీనుడు తేలిపోయిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంత పార్టీ వాళ్లే సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఫస్ట్ టైం అన్నారు. విశాఖ జిల్లాకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమన్నారు గంటా. మంత్రి హోదాలో ఫస్ట్ టైం విశాఖ వచ్చిన గుడివాడ అమర్నాథ్ కు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి అనకాపల్లి వరకు భారీ ర్యాలీ తీశారు. సింహాచలం అప్పన్న స్వామిని, అలాగే శారదా పీఠాన్ని దర్శించుకున్నారు మంత్రి అమర్నాథ్. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూప నందేంద్ర ఆశీస్సులు కూడా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి. మంత్రిగా ప్రమాణం చేసి ఫస్ట్ టైం జిల్లాకు వచ్చిన రాజన్నదొరను సాలూరులో కలిశారు. రాజన్నదొరకు పూర్తి స్థాయిలో తన సహకారం అందిస్తామన్నారు పుష్పా శ్రీవాణి. గిరిజనుల అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారమ్మాయి. మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే పేరుతో ప్రజల్లోకి వెడుతున్నారు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన. పెదవైలులో ప్రజల్ని పలకరిస్తూ వాళ్ల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. బంగారుమెట్ట గ్రామంలో పర్యటించి గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేశారు. మన్యం జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. పాచిపెంట మండలం కంకడాపల్లిలో అంతుపట్టని వ్యాధితో 5గురు మంచాన పడ్డారు. ముఖం, కాళ్లు, చేతులు ఉబ్బిపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి లక్షణాలతోనే గతేడాది 10 మంది మరణించారంటున్నారు గ్రామస్తులు.
ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ విజయనగరం జిల్లా అంతటా నిరసనలు కొనసాగాయి. టీడీపీ వామపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటూ ప్రయాణికులను కోరారు టీడీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు 2 ప్రమాదాలు కంగారు పుట్టించేశాయి. ఒడిశా నుండి మహారాష్ట్ర వెడుతున్న బొగ్గు లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఇంజిన్లో మంటలు చెలరేగి కాలిపోయింది లారీ. మరోవైపు పలాస రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం కలకలం రేపింది. డేంజర్ బెల్ మోగడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు హుటాహుటిన ట్రాక్ క్లియర్ చేశారు. మన్యం జిల్లా పాడేరులో మోదకొండమ్మ జాతర ఇవాళ్టి నుండి ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు జరుగుతుంది ఈ జాతర. అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో భాగంగా శతకం పట్టు దగ్గర పందిరేరాట ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పందిరేరాట వేశారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కేజీఎఫ్ కు యునానిమస్ బ్లాక్ బాస్టర్ టాక్. చైనా రిలీజ్ పై హింట్ ఇస్తున్న RRR టీం. అమృత్సర్ లో RC-15 టీం. సలార్ అప్డేట్ రెడీ చేస్తున్న మేకర్స్. తమిళనాట ఆహా సందడి. ఇటువంటి టాప్ 10 టాలీవుడ్ న్యూస్ చూద్దాం. తెలుగునాట నంబర్ 1 ఓటీటీగా కొనసాగుతున్న ఆహా మరో రీజియన్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆహా తమిళ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహా తమిళ సెలబ్రేషన్ సందర్భంగా టీంకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఆహా సెలబ్రేషన్ కార్యక్రమంలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగులో సంచలనాలు నమోదు చేసిన ఆహా తమిళనాడు కూడా అదే స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు బన్నీ. RRR రిలీజ్ తర్వాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా షూటింగ్లతో బిజీ అయిపోయారు రామ్ చరణ్. ప్రెజెంట్ అమృత్సర్ లో శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూవీ లొకేషన్ లో అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్లతో కలిసి చరణ్ దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. KGF 2 రిలీజ్ కావడంతో సలార్ సినిమా మీద దృష్టి పెట్టారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే నెలలో ఫస్ట్ అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది ఈ మూవీ. శృతి హాసన్ హీరోయిన్. సీనియర్ నటులు సుమన్, అలీ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రసాద్ ఈడీ నిర్మిస్తున్న ఈ సినిమాకు కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది. తమిళనాట మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశారు దళపతి విజయ్. నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేసిన బీస్ట్ సినిమా డే 1 వసూళ్ల విషయంలో చరిత్ర నెలకొల్పింది. తొలి రోజు ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ సాధించి తమిళనాట ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. బాలీవుడ్ హాట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. దాదాపు 3 ఏళ్లుగా వాయిదా పడుతున్న వీరి వివాహం గురువారం ఘనంగా జరిగింది. ముంబైలో రణబీర్ నివాసం వాస్తులో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.